ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగలేసు నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి అనగా యేసు ప్రభుని ఎందరైతే వెతుకుతారో ఆయనను వెతికిన వారికి ఆయన మేలు చేయక మానడు. ఆయన హస్తము ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుందండి. ఆయన వెతికిన వారికి మాత్రమే. అంత కంఫర్టర్ మన దేవుడైన యేసయ్య. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చివరిలో ఉంటుంది, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించునని. దీని అర్థం అంటే పాపం ఉన్న చోట దేవుని కృప ఉంటుందనా? కాదండి. ఆ పాపములోకి వెళ్లకుండా మనల్ని కాపాడడానికి ఆయన కృపను అడ్డుగా పెట్టి ఏదో రూపంలో నా కుమారుడు నా కుమార్తె ఆ పాపంలోకి వెళ్ళకూడదు, ఈ పాపంలోకి వెళ్ళకూడదు అని ఆయన కృపచేత మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అది దాని అర్థం. అయితే అంత కంఫర్టర్ మన దేవుడు, అంత గొప్పవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయనను ఎదుకే వారికి, ఆయన మీద ఆధారపడుచున్న వారికి ఏ మేలు చేయక మానడు. పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగువని ఎరుగుదుము. మేలుకే ఆయన సమస్తమును మనకు సమకూరుస్తాడు. అంటే ఏది జరిగినప్పటికీ కూడా, అది కీడైనా మేలైనా లాభమైనా నష్టమైనా, ఏది జరిగినప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, ఆ పరిస్థితిని అనుభవిస్తున్న టైంలో మనకేమనిపిస్తుంది అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఏది జరిగినప్పటికీ కూడా మేలుకే కానీ అది కీడుకు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పెయిన్, ఆ బాధ మనకేంటంటే మేలు కొరకే దేవుడు మనకు పంపిస్తాడు, కీడు కోసము కాదు. ఈలోపు మనం ఏం చేస్తాము? దేవుణ్ణి అనేకమైన రీతుల్లో నిందిస్తూ ఉంటాం. ఏంటి, నా దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు నా దేవుడు, నాకు ఏం చేయలేదు కదని ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి నిందిస్తుంటాం. దేవుడట ఒక్కొక్కసారి మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడట. ఎందుకంటే అయ్యో పాపం, వీళ్ళు మేలనుకొని కీడు దగ్గరికి వెళ్ళి ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలని ఎంత ప్రార్థన చేస్తున్నారని దేవుడు మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడని నా ప్రియ సహోదరి సహోదరుడా. నిజంగా దేవుడు మనకి కీడును పంపిస్తాడండి? నెవర్. ఎన్నడూ కూడా కీడును దేవుడు పంపడు. ప్రభు అంటున్నాడు, ముష్కరులైన మీ తండ్రులే మీకు శ్రేష్టమైన ఈవులు ఇస్తుంటుంటే నేనెందుకు కీడును పంపిస్తాను? మీకు అంతకన్నా శ్రేష్టమైన వాటిని నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు ఈరోజు నీతో నాతో కూడా మనతో మాట్లాడుతున్నాడు. కెవిన్ హలోరన్ అనే ఒక కవి దేవుని కొరకు, యేసే గొప్పతనం కొరకు చాలా బాగా వర్ణించాడు. ఏంటంటే, దేవుని కృప మీకు సరిపోని క్షణము మీ జీవితం అంతటిలో ఎప్పుడూ ఉండదని అన్నాడు. అంటే ప్రతి క్షణము కూడా మీ జీవితంలో దేవుని కృప వెంటాడుతూనే ఉంటుంది. దేవుని కృప లేని క్షణము మీ జీవితంలో ఉండదు అని ఈ కవి యొక్క భావము. అంటే దేవుని కృప లేనిదే మనం ఎప్పుడు కూడా జీవించలేమండి. దేవుని కృప లేకుండా ఒక్క క్షణము కూడా మనము ఊపిరి తీసుకోవటం కూడా కష్టమే. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయనను మనం ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన మనకి మేలు చేయక మానడు. ఆయన కృపను మనకు తోడుగా ఇస్తాడు. 33వ కీర్తన 19వ వచనంలో అంటాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిల్చునని. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి భయభక్తులతో ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన కృప మనకి నిత్యము తోడుగా ఉంటుందంట. మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయనను వెతుకుదాం. ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఆయన కృప లేకపోతే మనం
జీవించలేం నా ప్రియ సహోదరి సహోదరుడు. కనుక ఆయన మీద ప్రతి క్షణము కూడా ప్రతి అవసరతలో ఆయనను మనం వెతుకుదాం. ఆయన కొరకు మనం కనిపెట్టుకుందాం. భయభక్తులతో ఆయన సన్నిధిలో గడగడ వణుకుచు ఆయన సన్నిధిని మనం కోరుకుందాం. అప్పుడే దేవుని యొక్క కృప మనల్ని ఎప్పుడు విడిచిపోదు. ఆయన కృప మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది. మనము ఆయనని వెతికితే ఆయన కృప మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.